ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ డి సత్యవర్ధన్ రావు ఫ్రమ్ గుణదల, విజయవాడ. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ జీవితంలో ఉన్న సంబంధాలు ఎలా ఉన్నాయి? అతి ముఖ్యంగా తోబుట్టులతోని మీ సంబంధాలు ఎలాగున్నాయి? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీరు ఎలా జీవిస్తున్నారు? మీ వ్యక్తిగత జీవితంలో సంబంధాలు ఎలా ఉన్నాయి? అతి ముఖ్యంగా మీ తోబుట్టులతోని ఎలా ఉన్నాయి? ఎంతో శత్రుత్వము, లేకపోతే భేదాభిప్రాయాలు వచ్చి ఒకరి పట్ల ఒక ప్రేమ లేకుండా, ఐక్యత లేకుండా విడిపోయి మీరు జీవిస్తున్నారా? అలాంటి జీవితము జీవించుకుంటా నా సొంత తోబుట్టు, రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువులు నన్ను వ్యతిరేకంగా చూస్తున్నారు, ఆధ్యాత్మికంగా వారు బలంగా లేకుండా ఎంతో శత్రువులుగా మమ్మల్ని చూస్తున్నారని బాధపడుకుంటూ, ఎంతో ఒంటరితనంతో ఈ ప్రోగ్రామ్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి ఒక తోబుట్టులాగా నేను కూడా ఉన్నాను. మీ బాధ విని మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా ఒక లవబుల్ ఫ్యామిలీ అంటే ప్రేమ కలిగిన కుటుంబము, మీ జీవితాల్లో ఉన్న సంబంధాలు, తోబుట్టుల మధ్య ప్రేమ, ఐక్యత మీరు కలిగి ఉండాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో ఒకటి మనము గమనించాలి. ఎందుకు చాలామంది కుటుంబాలలో సంబంధాలు, అతి ముఖ్యంగా తోబుట్టుల మధ్య ప్రేమ, ఐక్యత లేకుండా జీవిస్తుంటారు. సమాధానము, శాంతి లేకుండా కుటుంబంలో వారు జీవిస్తుంటారు. వారి ప్రవర్తన ఇతర తోబుట్టుల్ని ఎంతగానో బాధ పెడుతుంది. లేకపోతే మన ప్రవర్తన మన తోబుట్టుల్ని బాధ పెట్టుకుంటూ కుటుంబంలో శాంతి, సమాధానం లేకుండా, అతి ముఖ్యంగా తల్లిదండ్రులకి సంతోషం ఇవ్వకుండా చాలామంది తోబుట్టులు జీవిస్తుంటారు. ఎందుకు అనగా మన జీవితంలో ఉన్న అహమును బట్టి. మన అహము ఎలాంటిది అంటే, మన కంటిలో ఎప్పుడైనా నలుసు పడితే మనం లోకాన్ని సరిగ్గా చూడగలుగుతామా? చూడలేము కదా. అహము కూడా అలాంటిది. ఎప్పుడైతే మన కంటిలో ఉన్న నలుసుని మనం తీసుకుంటేనే లోకాన్ని మనము సరిగ్గా చూడగలుగుతాం. మన జీవితంలో అహాన్ని కూడా మనం తొలగిస్తేనే కానీ మన జీవితంని మనం స్పష్టంగా చూడలేము అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ అహము ద్వారానే ద్వేషాన్ని, కోపాన్ని, అతి ముఖ్యంగా శత్రుత్వాన్ని ఒక కొండలాగా మనము మన హృదయాలలో కట్టేసుకుంటాం. ఎందుకంటే వీడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు, ఈమె ఇలా చేసింది, ఆమె అలా చేసిందని సొంత తోబుట్టుల మధ్యనే మనం అహాన్ని పెంచుకొని, రక్తం పంచుకొని పుట్టుకున్న తోబుట్టుల మధ్య మనం అహమాన్ని కొండని కట్టి వారి పట్ల శత్రుత్వంతో కలిగిన జీవితాన్ని మనము జీవిస్తుంటాం. అందుకే ఈగో ఈజ్ జస్ట్ లైక్ ఎ డస్ట్ ఇన్ ద ఐ. Without cleaning the dust, we cannot see the world. So we need to clear the ego and see the world. మన అహాన్ని మన జీవితంలోంచి తీసేసి దేవుడు వరంగా ఇచ్చిన మన జీవితాన్ని స్పష్టంగా మనము చూద్దాం. నాతో పాటు కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే అహాన్ని మనము తొలగిస్తే మన జీవితంలోంచి ఎంత మేలు, మనకి ఎంత మనోహరము దేవునికి అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన జీవితంలో సహోదరుల ప్రేమ, తోబుట్టుల మధ్య ప్రేమ, ఐక్యత ఉంటే తల్లిదండ్రులకే కాదు సంతోషము, మనోహరం, దేవునికి కూడా అది మనోహరమే. మన జీవితానికి కూడా అది మేలు అనేది గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు పాట విందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరికట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను వరదవలే భక్తిహీనులు పొర్లిన వరదవలే భక్తిహీనులు పొర్లిన విడువక నన్ను ఎడబాయని దేవ విడువక నన్ను ఎడబాయని దేవ యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘాలను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘాలను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని అపజయమిచ్చును అపవాదికిని యెహోవా. పాట విన్నారు కదా. ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ నాతో పాటు మోకరించి ఈ ప్రార్థనలో ఏకీభవించాలని, అతి ముఖ్యంగా యవనస్తులు ఏకీభవించాలి అనేది నా మనవి. మీరందరూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాను, వారి జీవితాల్లో ఒక మార్పు, ఒక అద్భుత కార్యము జరగడంలో మీరు కూడా పాత్రదారులే అనేది మీరు మరవకండి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు దయచేసినందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకే ఎంతో వందనాలు. దేవా, లోకరక్షకుడు, ధవలవర్ణుడు, కృపామయుడైన దేవుడి మీద, అదేవిధంగా యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రవ్వా, మా విశ్వాసము, మా ప్రార్థనా జీవితం, మా ఆధ్యాత్మిక జీవితం కంటే ప్రవ్వా మీ ప్రేమ, మీ కృప, మీ క్షమాపణ ఎంతో గొప్పది. కాబట్టి మా జీవితాల్లో మమ్మల్ని మీరు క్షమించారు, మమ్మల్ని మీరు ప్రేమించారు. కాబట్టి మీ కృపని కూడా మీరు కుమ్మరించి ప్రార్థన అవసరతల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డ పట్ల మీ కృపని చూపెట్టి మీరు ఎంత గొప్పవారు వారికి తెలియజేయమని మేము వేడుకున్నాం. వీరందరిలో ప్రవ్వా ప్రాముఖ్యంగా రమణమ్మ గారు కడుపు నొప్పితోని, విజయ్ కుమార్ లంగ్స్ ఇన్ఫెక్షన్తోని, పి సుజాత లివర్ ప్రాబ్లంతోని, టి వినోద్ కుమార్ కిడ్నీలో స్టోన్స్తోని, వీరబాబు 4 సంవత్సరాలు బాగా జ్వరంతోని హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. గంగరాజు గ్యాస్ ప్రాబ్లం స్వస్థత నుంచి, మరియమ్మ కీళ్ల నొప్పుల స్వస్థత నుంచి, నవీన జ్యోతి ఆర్థిక బాధలు, బాబు గిద్యోన్ అనారోగ్య సమస్యతోని బాధపడుతున్నారు ప్రభా. వీరందరూ ఆర్థిక సమస్యలతోని, అనారోగ్య సమస్యలతో, కుటుంబంలో శాంతి సమాధానాలు లేని సమస్యలతోని బాధపడుతున్నారు. వీరందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి. మీరు ఎంత గొప్ప దేవుడు, కృపా కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ప్రభా. వీరందరికీ మీ ప్రేమ ద్వారా, మీ కృప ద్వారా తెలియజేయమని మేము వేడుకుంటున్నాం. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన డి సత్యవర్ధన్ రావు గారు విజయవాడ నుంచి వారి కుటుంబాన్ని నిండుగా దీవించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని కూడా దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం లవ్ అమాంగ్ సిబ్లింగ్స్, తోబుట్టుల మధ్య ప్రేమ. దీని ఒక వాక్యం ద్వారా బలపరుద్దామా? యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. అంటే సహోదర ప్రేమ, తోబుట్టుల మధ్య ప్రేమ. మనం వారిని ప్రేమిస్తేనే దేవుణ్ణి మనము చూడగలుగుతాం. మనలో దేవుని ప్రేమ ఉంది అని మనం పెద్ద గొప్పలుగా చెప్పుకొని సొంత తోబుట్టుని మనం ప్రేమించకపోతే దేవుని ప్రేమ మనలో లేదు. అందుకే ఈరోజు నా అంశం తోబుట్టుల మధ్య ప్రేమ, లవ్ అమాంగ్ సిబ్లింగ్స్ అనే ఈ అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం, ఇద్దరు అక్కా చెల్లెలు, ఇద్దరు పోట్లాడుకుంటుంటే తల్లి వచ్చింది. చిన్న కూతురు కాబట్టి గారాబంతో పెద్ద కూతుర్ని కొడుతుంది.
వారిద్దరు అలా ఎదిగాక చిన్న కూతురి యొక్క గారాబమ్మని, ప్రేమని, స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకొని బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు లోకానుసారమైన జీవితం జీవిస్తూ తాగడము, డ్రగ్స్, సిగరెట్ అని చెప్పి జీవిస్తూ వచ్చింది. కానీ పెద్ద కూతురు మాత్రము ఎంతో బాధ్యతగా జీవిస్తుంది. ఒకానొక రోజు పెద్దక్క పనిచేసి ఇంటికి వచ్చి తన పర్స్ అక్కడ టేబుల్ మీద పెడితే చెల్లె వచ్చి ఆ పర్సులోంచి డబ్బులు దొబ్బేసి డిస్కోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే ఆ అక్క వచ్చి తనని కొట్టింది. అలా కొట్టిన నాటి నుంచి అక్క చెల్లెలిద్దరూ మాట్లాడుకోవటం మానివేశాక ఒకానొక రోజు పెద్దక్కకి అనారోగ్యమైంది. ఆ అనారోగ్యంలో తనకి క్యాన్సర్ ఉందని తెలిసింది. అలా క్యాన్సర్ ఉందని తెలిసి అనారోగ్యంతో తను ట్రీట్మెంట్ తీసుకుండగా తన జుట్టు కూడా ఊడిపోవడం ప్రారంభించి ఆ అక్క ఎంతో అనారోగ్యంతో వాంతులు చేసుకుంటాం ఆ చిన్న చెల్లె చూసి తనెంతో బాధపడి ఆ అక్కని అడిగింది, అక్కయ్య నీకు ఏమయ్యింది అని. ఆ అక్క తనకి జవాబు ఇవ్వకపోవడంతో ఆ చిన్న చెల్లె ఆ అక్క తన తలకి కట్టుకున్నది తీసివేసేయంగానే ఆ అక్కను చూసి ఎంతో ఆశ్చర్యపోయి ఎంతో బాధపడిపోయి, రక్తం పంచుకొని పుట్టిన అక్క ఇంత బాధపడుతుంటే నేను ఇలా ఉన్నానే అని చెప్పి వెంటనే తన జుట్టుని కత్తిరించి తన అక్కకి ఇచ్చింది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ, అక్కయ్య మనిద్దరము కలిసి ఈ క్యాన్సర్ని పోరాడుదాం అని చెప్పి వారిద్దరూ ఒక సహోదరి ప్రేమ కలిగి మనోహరమైన జీవితం, దేవుణ్ణి సంతోషపరిచే జీవితము వారిద్దరూ జీవించడం ప్రారంభించారు. మన జీవితాల్లో కూడా ఒకరినొకరు ప్రేమించడం వల్ల తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేర్చడం ద్వారా యేసు ప్రభు వారికి కూడా మనము సహోదరులమే అనేది మరవకండి. కాబట్టి ఈరోజు మన సహోదరులని ప్రేమిద్దాం, క్షమిద్దాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఇద్దరు తోబుట్టులు, అక్క చెల్లెలు ఉన్నప్పుడు అక్కడ ఉన్న తల్లి చిన్న కూతురుని ఎంతో గారాబము, ఎంతో ప్రేమిస్తూ పెద్ద కూతుర్ని తిడుతుంది. చిన్న పాపని ఎందుకు నువ్వు అంతగా వేధిస్తున్నావు అని చెప్పి పెద్ద కూతుర్ని గద్దించి చిన్న కూతుర్ని ఎంతగానో ప్రేమగా ఎంతో గారాబంగా తను పెంచుతూ వచ్చింది. ఒకానొక సమయంలో తల్లి మరణించింది. ఆ ఇద్దరు తోబుట్టులు వారు మిగిలినప్పుడు పెద్ద కూతురు ఎంతో బాధ్యత కలిగిన కూతురుగా ఎదిగింది. చిన్న కూతురు మాత్రం ఆ గారాబంలో, ఆ ప్రేమలో, ఎంతో స్వాతంత్రంలో తనకిచ్చిన ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకొని జీవిస్తూ వస్తుంది. నా జీవితం అంటే నేను ఎంజాయ్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు జీవించాలి, బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ పార్టీస్, పబ్, డిస్కో అని చెప్పుకుంటూ తను తిరుగుతూనే వస్తుంది. ఒకానొక సమయంలో ఎంతో బాధ్యతగా పనిచేస్తున్న పెద్ద అక్క పర్సులోంచి ఆ చిన్న చెల్లె డబ్బులు దొంగలించి డిస్కోకి వెళ్ళింది. అది గమనించిన పెద్ద అక్క ఎంతో మనస్తాపానికి చెంది వెంటనే ఆ చిన్న చెల్లె ఉన్న డిస్కోకి వెళ్ళి అక్కడ తనను ఒక చెంపదెబ్బ కొట్టింది. ప్రతి కుటుంబంలో ఇదే జరుగుతుంది. తల్లిదండ్రులు చిన్ననాటి నుండే తోటి సహోదరుల మధ్య, తోటి తోబుట్టుల మధ్య భేదాన్ని తీసుకొని వస్తారు. ఏ విధంగా? పెద్ద కుమారుడిని అయితే నా మొదటి సంతానము, మొదటి ఫలము కాబట్టి ఎంతో ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, ఎంతో ప్రేమించుకుంటూ అతను కడిగినవన్నీ అతనికి ఇస్తుంటారు. చిన్న కుమారుడైతే చిన్నవాడు అని చెప్పి ఎంతో గారాబము చేస్తుంటారు. అంటే ఒక భేదం, ఒక పక్షపాతాన్ని తీసుకొని వారి మధ్య తల్లిదండ్రులు వస్తారు. అలా తీసుకొని రావడం వల్ల ఒకరిని ఎక్కువగా ప్రేమించడం, ఒకరిని తక్కువగా ప్రేమించడం వల్ల వారి మధ్య ప్రేమ కంటే ముందు ఎక్కువ కోపము, ద్వేషము, అతి ముఖ్యంగా వారి మధ్య అసూయ అనేది వస్తుంది. అలానే పెద్దగా కూడా వారు పెరిగిపోతారు. ఎవ్రీ ఫ్యామిలీ విల్ హ్యావ్ వన్ ఫేవరెట్ చైల్డ్, అనదర్ విల్ బి ఎ ట్రబుల్డ్ చైల్డ్. అవునా? తల్లిదండ్రులు ఇష్టపడే కుమారుడు, కుమార్తె ఒకరు, లేకపోతే బాగా కష్టపడే కుమార్తెడు, తక్కువగా ప్రేమించే కుమారుడు, కుమార్తె ఉంటారు. అలా భేదాన్ని, పక్షపాతాన్ని తోబుట్టుల మధ్య మనము తీసుకొని రాకూడదు. మన అందరికీ తెలుసు 5 వేళ్ళు ఒకలాగా ఉండవు అని. మన జీవితంలో ఇవన్నీ తెలుసు, కానీ దాన్ని అవలంబించడంలో మనం చాలా వెనుకంజలో జీవిస్తుంటాం. మన జీవితాల్లో ఉన్న కుమారుడు, కుమార్తె, తోబుట్టులు కూడా ఒకలాగా ఉండరు. ఒకరు చదువుతుండొచ్చు, ఒకరు చదవకపోవచ్చు. కానీ పెద్దలుగా, తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది
పక్షపాతం, భేదం వారి మధ్య తీసుకొని రాకుండా, పెద్దవాడు చిన్నవాడని గారాభము తీసుకొని రాకుండా, ఎక్కువగా స్వేచ్ఛ వారికి ఇచ్చి ఆ స్వేచ్ఛని వారు దుర్వినియోగం చేయకుండా వారిని మనం క్రమశిక్షణలో పెట్టాలి. లవ్ అమాంగ్ సిబ్లింగ్స్, తోబుట్టుల మధ్య ప్రేమ అనే అంశాన్ని వివరించాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి 41వ వచనం వరకు నాకు చూపెట్టారు మార్తా మేరీ గురించి. నేను దీన్ని 3 భాగాలుగా వివరిస్తాను. ఫిజికలీ, శారీరకంగా, భూ సంబంధంగా ఆ ఇద్దరు తోబుట్టులు మార్తా మేరీ ఏ విధంగా జీవించారు, రిలేషనలీ సంబంధం పరంగా వారిద్దరూ ఎలా జీవించారు, ఆధ్యాత్మికంగా మార్తా మేరీ ఏ విధంగా జీవించారు. మనము మన జీవితాల్లో ఈ 3 విషయాలలో మనల్ని మనం సరిదిద్దుకొని ఏ విధంగా జీవించాలి అనేది నేను మీకు వివరిస్తాను. మొట్టమొదటిగా ఫిజికలీ, భూ సంబంధమైన ఆటల గురించి లేకపోతే శారీరకమైన ఆటల గురించి మనం ఎంతగానో చింతిస్తుంటాం. అవిటి నుంచి మనం ఎలా బయటకి రావాలి? లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం, మార్తా విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. ఇక్కడ మనం గమనిస్తే మార్తా విస్తారమైన పని పెట్టుకుంది. ఎవరి కోసం పెట్టుకుంది? ఎందువల్ల తను అంతా పని పెట్టుకుంది? యేసు ప్రభువారి కోసం, వారితో వచ్చిన శిష్యుల కోసం తను అంత విస్తారమైన పని పెట్టుకుంది. అవునా? యేసు ప్రభువారి కోసం అంత పని పెట్టుకున్నప్పటికీ తను దేని కొరకు చింతిస్తుంది? మరియ కోసము చింతిస్తుంది. అక్కడ దేవునికి నేను ఎంత మంచిగా పని చేయాలి, ఎంత సేవ చేయాలి అనే దాని గురించి చింతించకుండా తన తోబుట్టు గురించి చింతిస్తుంది. అంటే ఫిజికలీ షీఈ్ మోర్ వరీడ్ అబౌట్ మేరీ రాదర్ దాన్ జీసస్. శారీరకంగా భూ సంబంధమైన ఆటల గురించి తను ఎంతగానో చింతిస్తుంది, కానీ ఆధ్యాత్మికంగా నా దేవుడు నా ఇంట్లో ఉన్నాడు, నా దేవుడికి నేను ఎంత గొప్పగా సేవ చేయాలి, నాకెవ్వరు సహాయం చేసినా చేయకపోయినా నా దేవుని కొరకే కదా నేను పని చేసేదే అనే ఆలోచన మార్తాకు లేకుండా భూ సంబంధమైన ఆటలు, శారీరకంగా ఉన్న ఆటల కోసం తను ఎంతో చింత తను పడుతుంది. ఎవరు తన ఇంటికి వచ్చారు? సమాధానకర్త, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు, లోక రక్షకుడైన దేవుడు మార్తా ఇంట్లో ఉన్నప్పుడు మార్తా దేని కొరకు చింతపడుతుంది? తోబుట్టు కొరకు చింతపడుతుంది. మన జీవితాల్లో దేవునికి సేవ చేయడం ఎంత ఆశీర్వాదకరము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము మాత్రం ఆ దేవునికి సేవ చేయడం మానివేసి తోబుట్టుల గురించి ఎంతగానో మనము చింతిస్తూ వస్తుంటాం. మన దేవునికే కాదు, ఈ భూలోకంలో ఉన్నంత వరకు దేవుడిచ్చిన ఆజ్ఞలో ప్రాముఖ్యంగా ఉన్నది తల్లిదండ్రులని మనం సన్మానించాలి, వారిని మనము గౌరవించాలి. ఒక తోబుట్టులుగా, అన్న చెల్లెలుగా, అక్కలుగా, లేకపోతే అన్న తమ్ముళ్ళగా మన మీద ఉన్న బాధ్యత మనము ప్రేమ కలిగి, మనం ఐక్యతతోని జీవించి మన తల్లిదండ్రులని మనం సంతోషపరిచే విధంగా మనము జీవించాలి. మనము మాత్రము అలా జీవించకుండా మనకి ఆశీర్వాదాలు రావాలి అని అంటే ఎలా వస్తాయి అనేది గమనించాలి. ఎప్పుడైనా మనము తల్లిదండ్రులకి ఏదైనా సేవ చేసేటప్పుడు, తల్లిదండ్రులు మనకేదైనా పని చెప్పేటప్పుడు మనం కూడా ఈ విధంగానే చింతిస్తుంటాం కదా. ప్రతి పని నేనే చేయాలా, ఎప్పుడు పనంతా మీరు నాకే చెప్తుంటారు, ఎందుకు నా తోబుట్టుకి మీరు పని చెప్పరు అనే విధంగా మనము కూడా శారీరక సంబంధం, ఈ భూలోకముకి సంబంధమైన వాటి గురించే మనము చింతిస్తుంటాం. We worry about the physical things rather than the spiritual things which God has given us. మనము అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. అక్కడ మార్తాని మరియాని మనం గమనిస్తే వారి ఇంట్లో ఎవరున్నారు? యేసు ప్రభువు ఉన్నారు. ఉన్నప్పటికీ మార్తా మరియ గురించే చింతిస్తుంది, కానీ యేసు ప్రభు వారి గురించి చింతించట్లేదు. మనకు జీవితాల్లో కూడా మనం గమనిస్తే మనము ఆధ్యాత్మిక కలిగిన కుటుంబం, రక్షణానుభవం కలిగిన కుటుంబం, దైవజనుల కుటుంబాలు మనవి. కానీ మనము తోబుట్టులుగా ఉన్నవారు, తల్లిదండ్రులుగా ఉన్నవారు దేని కొరకు ఎక్కువ చింతిస్తుంటారు? మన కుటుంబంలో శాంతి సమాధానం ఉందా లేదా అనేది మనకి ఎక్కువగా మనం పట్టించుకోము, కానీ మన తోబుట్టులు ఎలా జీవిస్తున్నారు, వారు ఎక్కువ సంతోషంగా ఉంటే ఎలా అనే విధంగా మనము జీవిస్తుంటాం. మన తల్లిదండ్రులని మనం సంతోషపరచకుండా మనం తోబుట్టులం ఎప్పుడు మనం కొట్లాడుకుంటూ భేదాభిప్రాయాలు కలిగి జీవిస్తుంటూ అహంతో మనము జీవించుకుంటూ ఉండి కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా తోబుట్టులుగా ఉన్నవారు జీవిస్తారు. ఎందుకు అనగా మనం శారీరక ఆటల గురించి, ఈ భూ సంబంధమైన ఆటల గురించి ఎక్కువగా ప్రాకుల్లాడి యేసు ప్రభువారు మన హృదయంలో, యేసు ప్రభువారు మన కుటుంబాలలో ఉన్నప్పటికీ
యేసు ప్రభువారు ఇచ్చిన రక్షణ అనుభవాన్ని మనము నిర్లక్ష్యము చేసి మన సొంత అహాన్ని మనం సంతృప్తి పరచుకోవటానికి మనము జీవిస్తుంటాం. దేవుడిచ్చిన ఆజ్ఞని, తల్లిదండ్రులని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారికి ప్రేమ ఆప్యాయతలు సంతోషం వారికి కలిగించి మనం జీవించాలని ప్రతి వ్యక్తికి ఆ బాధ్యత ఉన్నప్పుడు ఒక తోబుట్టుగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక చెల్లగా మన మీద ఉన్న బాధ్యతని మనము నెరవేరుస్తున్నామా? వ్యక్తిగతంగా ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి. మనం అక్కడ గమనిస్తే మార్త ఎవరి కోసము అంత విస్తారమైన పని చేస్తుంది? యేసు ప్రభువారి కోసము చేస్తుంది. యేసు ప్రభువారి కోసం అంత విస్తారంగా పనిచేస్తూ యేసు ప్రభువారికి సేవతని చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ తన తోబుట్టు తనకి సహకరించట్లేదని చెప్పి తను కంప్లైంట్ చేస్తుంది. ఎవరు మనకి తోడు ఉన్నా లేకపోయినా మన దేవుడు మన తోడు ఉంటారనేది మనకి తెలుసు కదా. అయినా మనము భూ సంబంధమైన ఆటల గురించి, ఫిజికల్ థింగ్స్, శారీరకమైన ఆటల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం. మన తల్లిదండ్రులకు ఏదైనా సేవ చేసేటప్పుడు, మన తల్లిదండ్రుల కోసం మనం ఏదైనా పని చేసేటప్పుడు కూడా మనం ఇలాంటి కంప్లైంట్సే ఇస్తుంటాం. ఎప్పుడైనా ఏ విధంగా అయితే యేసు ప్రభువారు మనల్ని షరతులు లేకుండా ప్రేమించారో, షరతులు లేకుండా ఆయన పరిశుద్ధ రక్తాన్ని త్యాగము చేశారో, మనం కూడా మన తల్లిదండ్రులకి సేవ చేసేటప్పుడు షరతులు లేకుండా, ఏది ఆశించకుండా మనం వారి కొరకు మనము సేవ చేయాలి. వారు జీవితంలో జీవించినంత కాలమంతా వారి అవసరాలు, కోరికలు, ఆశల్ని త్యాగము చేసుకొని మనకి సంతోషం ఇవ్వడానికే వారు జీవించేది. అలాంటి తల్లిదండ్రులకి మనం ఎలాంటి సంతోషం వ్యక్తిగతంగా, ఒక తోబుట్టులుగా, పిల్లలుగా ఎలాంటి సంతోషాన్ని మనం ఇస్తున్నాము అనేది గమనించాలి. మీలో చాలామంది ఒక ప్రశ్నిస్తుండొచ్చు, బ్రదర్ అంతమందికి మార్త ఒక్కతే ఎలా చేయగలుగుతుంది? మరియ వచ్చి సహాయము చేయొచ్చు కదా అని చెప్పి. అవును, మరియ వచ్చి సహాయము చేయాలి, కానీ మార్త ఎవరి కోసము చేస్తుంది అనేది మర్చిపోయింది. అక్కడ మార్త యేసు ప్రభువారికి కోసం చేస్తుంది. తన దగ్గరున్న శక్తి అంతా తను దారపోసి యేసు ప్రభువారి కోసం తను సేవ చేసి ఆ విస్తారమైన పని తను చేయగలిగితే దేవుడే కదా తను ఆశీర్వదించేది. అక్కడ ఆ విస్తారమైన పని మార్త పెట్టుకుంది. కానీ మరియ చేసిన పనిని కూడా మనము గమనించాలి. ఏది ప్రాముఖ్యమైనది? అక్కడ దేవునికి సేవ చేయడం ప్రాముఖ్యమే, కానీ దానికంటే ప్రాముఖ్యం దేవుని దగ్గర దేవుని వాక్యాన్ని వినడం కూడా ప్రాముఖ్యము అనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మార్త ఎంతో విచారం, ఎంతో చింత కలిగి తొందరపడి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. ఎందుకు? తన తోబుట్టు తనకి సహకరించట్లేదు అనే కంప్లైంట్ తీసుకొని దేవుడి దగ్గరికి వచ్చింది. మన జీవితాల్లో కూడా మనం అలాంటి జీవితాన్ని జీవిస్తుంటాం కదా. మనము సంతోషంగా ఉన్నామా లేదా, మన కుటుంబంలో శాంతి సమాధానం ఉందా లేదా అనేది మనం పట్టించుకునే దానికంటే ముందుగా మన తోబుట్టులు, మన ఇంటి పక్కవారు, లేకపోతే యేసు ప్రభువారి రక్తంలో మనకు తోబుట్టులుగా అయిన వారి గురించి మనం ఎక్కువగా చింతిస్తుంటాం. అవునా? మన వ్యక్తిగత జీవితంలో మనకు దేవుడికి ఎంత సేవ చేసినా తక్కువ అనేది మనము మర్చిపోతుంటాం. మన తల్లిదండ్రులకి మనం ఎంతగా సేవ చేసినా తక్కువనే అనేది మనం మర్చిపోతుంటాం. దేవుడికి ఎంత సేవ చేస్తే అంతగా మనకి ఆశీర్వాదం. కానీ ఆ సేవ చేసేటప్పుడు మనం భూ సంబంధమైన ఆటల గురించి మనం కంగారు పడకుండా, దాని కొరకు చింతించకుండా, దాని కొరకు విచారించకుండా దేవుడి కోసం ఎంత అయితే మనం అంతగా మన శక్తికి మించింది మనము దేవుని కొరకు మనము చేయాలి. ఇక్కడ మార్త చేసిన తప్పు. యేసు ప్రభువారిని తను ఆహ్వానించింది. యేసు ప్రభువారు తన ఇంట్లో ఉన్నప్పటికీ తను చింతించింది. తన తోబుట్టు కోసం నన్ను ఒంటరిగా వదిలేసిందని చింతించింది. మన జీవితాల్లో కూడా యేసు ప్రభువారిని మనం ఆహ్వానించాం కదా. రక్షణ అనుభవం అనేది మనము తీసుకున్నప్పటికీ ఎందుకు మన సొంత తోబుట్టుల పట్ల మనం ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, అతి ముఖ్యంగా క్షమాపణ కలిగిన గుణాన్ని మనం కలిగి ఎందుకు జీవించలేకపోతున్నాం? ఎందుకు దేవుడిచ్చిన రక్షణ అనుభవాన్ని మనం అవమానించి శత్రుత్వం కలిగి మనము మన సొంత తోబుట్టులతోనే, రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టులతోని మనము అలా జీవిస్తున్నాం? మనం అలా జీవించడం వల్ల దేవుడు ఎంత బాధపడుతూ ఉండొచ్చు, మన తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉండుండొచ్చు. మనం ఎల్లప్పుడూ మన తోబుట్టుల గురించి మనం కంప్లైంట్ చేసుకుంటూ వీరు నాకు సహకరించట్లేదు, వీళ్ళు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు అని అహము కలిగి ఆ అహాన్ని సంతృప్తి పరచుకుంటానికే మనం జీవిస్తుంటాం. కానీ ఎందుకు దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? దేవుణ్ణి ఆహ్వానించామా? సంపూర్ణమైన రక్షణ అనుభవం మన జీవితంలో కలిగి ఉందా? ఈరోజు మన జీవితాల్లో బ్రదర్ నాకు రక్షణ అనుభవం ఉంది, కానీ దేవుని ప్రేమ నా హృదయంలో లేదు. ఎప్పుడైతే దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటుందో
మన తోబుట్టుల్ని మనం ప్రేమిస్తాము, క్షమిస్తాం. ఈరోజు మన కుటుంబాలలో రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టుల్ని మనము ప్రేమిస్తున్నామా, మనం వారిని క్షమిస్తున్నామా అనేది గమనించాలి. ఈరోజు అలాంటి దేవుని ప్రేమ, మన తోబుట్టుల్ని ప్రేమించే ప్రేమ, మనము చూసే తోబుట్టుల్ని ప్రేమిస్తే చూడని దేవుణ్ణి కూడా మనం ప్రేమిస్తాము అనే లాంటి ప్రేమ మన హృదయాలలో రావాలి అనంటే ఈరోజే మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆ ప్రేమని కానీ మనం ఆహ్వానించగలిగితే, ఏ ప్రేమ అయితే తన పరిశుద్ధ రక్తాన్ని త్యాగము చేసిందో, మనల్ని షరతులు లేకుండా ప్రేమించి షరతులు లేకుండా మనల్ని క్షమించిందో, అలాంటి ప్రేమ మన జీవితాల్లో రావాలి. మన తోబుట్టుల్ని మనము ప్రేమించాలి, వారి పట్ల ప్రేమ ఐక్యత కలిగి మన కుటుంబం ఒక మనోహరము కలిగిన కుటుంబం అని అనిపించుకోవాలి. అంటే ఈరోజే నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా తల్లిదండ్రులని, తోబుట్టులని, తోటి మానవుణ్ణి గౌరవించకుండా సన్మానించకుండా జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా మన తోబుట్టుల పట్ల ప్రేమ కలిగి మనము జీవిస్తున్నామా? అలా ప్రేమ లేకుండా శత్రుత్వంతో జీవిస్తున్న కుటుంబాలలో ఏవైనా ఉంటే మీ కొరకు మేము ప్రార్థించాలి అని మీరు ఆశపడితే మీ ప్రార్థన మనవిలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకు పంపిమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, మమ్మల్ని ప్రశ్నిస్తుండొచ్చు, మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు మీ ఒక్కరి ద్వారా వాక్యాన్ని వినే అవకాశం ఉంది. వారి జీవితాల్లో సహోదరి ప్రేమ తెలుసుకొని జీవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు పేరు పేరున నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.